అదే 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 నిలబడి రండి సార్ మీరు కూడా కాఫీ పట్టుకుని పాప ఇంకోసారి పొద్దున్నే వచ్చాను నువ్వు ఈ చెట్లు పెరిగేదాకా నువ్వే చూసుకోవాలి తల్లి సేవలు అమోఘం అంటే ముందు మనం ఆయనకి వేయాలా అంతే కదా సపరేట్ మన మీటింగ్ అప్పుడు వేస్తాం ఏడు 100 మొక్కలు పెద్ద రంగం నా పట్టుకోండి నా పెద్ద మీరు పట్టుకోండి వెనకాల రామ్మా ఫోన్ వెనకాల రా ఇంకోటి కాదు ఈ 10 చెట్లకు రావాలని చెప్పు తెప్పియాలా మేమేం తెప్పించేది అదే 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 నిలబడి రండి సార్ మీరు కూడా ఫస్ట్ కార్పొరేట్ గారు మీరు ఇస్తారా అవునవునవును అవునవునవును ఫార్ములకి 2 రకాల మట్టి తీసుకోవాలని ఎర్రమట్టి సరే సరే నేను ఇక్కడే ఉంటాను అన్న తెలుసు రాసుకుంటే ఇబ్బంది లేదు దానికి కాకపోతే అతను స్ట్రెంత్ అతను ఫౌండేషన్ అతను పార్క్ తరఫున కూడా అన్ని మొత్తం అన్ని మట్టి ఇదే పార్క్ ఈరోజు 14వ డివిజన్లో మన బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి వీధిలో వారధి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈరోజు వారధి ఫౌండేషన్ ఒక ప్రెసిడెంట్ అయినటువంటి రంగనాథం గారు, శ్రీనివాసులు, ప్రసాద్ గారు మరియు కిషోర్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తదితర శ్రీనివాసరెడ్డి, రామాంజరెడ్డి వాళ్ళందరూ కూడా, సురేంద్ర అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారధి ఫౌండేషను 1,00,000 చెట్లు నాటే భాగంగా ఈరోజు కూడా మన 14వ డివిజన్లో అంతకుముందు గతంలో కూడా చాలా వీధుల్లో కూడా వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు పెద్దవి ఉన్నాయి. వారధి ఫౌండేషన్ వాళ్ళు మళ్ళా కూడా మేము కోరిన వెంటనే వారు ఇక్కడ చెట్లు నాటిస్తామని చెప్తే మేము వెంటనే కూడా ఈ సిమెంట్ రోడ్డు గుంటలు కూడా తవ్వించడం జరిగింది. వాళ్ళు ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చి ఆ చెట్టుని ఈరోజు ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 14వ డివిజన్ ప్రజల తరఫున. అలాగే ఈ చెట్టు ఎవరైతే వేసామో ఆ ఇంటి పక్కల వాళ్ళు కూడా నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా వారిని మరి కోరుతున్నాం.
ఎందుకంటే మన డివిజన్లో దాదాపు 2000 చెట్లు వేసేదానికి మేము ప్రణాళిక మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ 14 డివిజన్లో గ్రీన్ సిటీ డివిజన్గా చేయాలనే సంకల్పంతో నిన్న కూడా కమిషనర్ నందన గారు కూడా కింద అపార్ట్మెంట్ దగ్గర చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి డివిజన్ కూడా దాదాపు కొంత అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు కూడా. కాబట్టి అలాగే వీళ్ళు కూడా ముందుకు వచ్చారు. దానికి వాళ్ళకి పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభోదయం అండి. వారధి ఫౌండేషన్ అంటేనే 1,00,000 మొక్కల లక్ష్య సాధన. మాది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం కూడా చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిస్తాం అనే ఉద్దేశంతో 7 ఏళ్ల క్రితమే మా వారధి ఫౌండేషన్ ఏర్పడిందండి. అందులో 1,00,000 మొక్కలు నాటాలనే సదుద్దేశంతో మేము అందరం రావడం జరిగింది. ఇప్పటికీ 40,000 మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా వాటికి ట్రీ గార్డ్స్ కూడా వేసి అన్నిటినీ సంరక్షించే బాధ్యతను కూడా మేమే తీసుకున్నాం. ఇదే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో వారధి ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందనేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బాలాజీనగర్లో దాదాపుగా 150 వృక్షాలు అయ్యాయండి, మొక్కలు కాదండి, అవి 30 అడుగుల ఎత్తు ఒక్కొక్క చెట్టు అయిందంటే మాకు చాలా సంతోషం అది. అలాగే అంటే మేము నెల్లూరు మొత్తం నాటాము, కానీ బాలాజీనగర్లో ఎందుకు చెప్తున్నామంటే ఈ బాలాజీనగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాకిట్లో మొక్కను నాటినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటున్నాం మేము, మీరు వీటిని కనుక సంరక్షించే బాధ్యతను తీసుకుంటేనే మీ వాకిట్లో వేస్తామనేసి. అలాగే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని చేయగలిగాము. అలాగే మా కార్పొరేటరు కత్తం ప్రతాప్ రెడ్డి గారు కూడా దీనికి మాకు ఎంతో సహకరించి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంటి దగ్గర వాకిట్లో పెద్ద చెట్టుని నాటుతాం, మీరు సంరక్షించుకుంటానంటేనే వేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటున్నారు. అలాగే ఈ రోజు నుంచి 100 మొక్కల్ని విత్ ట్రీ గార్డ్స్ తోటి మేము వేసేదానికి కూడా మేము ముందుకు వచ్చాం. ఒక్కొక్క మొక్క నాటేదానికి 1,600 నుంచి 1,800 రూపాయలు ఖర్చు అవుతుందండి మాకు. ఆ ఖర్చును కూడా మేమే భరాయిస్తూ ఈ యొక్క మొక్కల్ని నాటి వాటి సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. దీనికి వచ్చినటువంటి మా మిత్రులు మరియు ప్రతాప్ రెడ్డి గారి సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్తే. నా పేరు పైడిమరి శ్రీరంగనాథ్, వారధి ఫౌండేషన్ చైర్మన్ని. మా వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ నెల్లూరు నగరంలో చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాము. అలాగే మనం బాలాజీ నగర్లోని 6th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పార్కు ఆవరణలో పరిసర ప్రాంతాల్లో 100 మొక్కలు నాటాలా అని మా కమిటీ సభ్యులు అందరము ఈరోజు ఎడకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అందుకు మన 14వ వార్డు కార్పొరేటర్ గారైన కత్తం ప్రతాప్ రెడ్డి గారు చాలా సహకారం అందించి ఈ కార్యక్రమానికి మొత్తం అన్ని చెట్లకి గుంతలు తీపించడము, దానికి అందరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్ళ వాళ్ళ చేత వాటిని పెంచే బాధ్యతని వాళ్ళకి అప్పగించడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశాము. అలాగే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అవసరం ఉన్నా కానీ చెప్పినట్టల్లా మా వారధి ఫౌండేషన్ తరఫున నెల్లూరులో ట్రీ ప్లాంటేషన్ చేయడానికి మా కమిటీ సభ్యులు అందరము రెడీగా ఉన్నాము. నమస్తే.